హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. నేను మీ హరీష్. కరాటం రాంబాబు గారు దేవినేని ఉమా గారి మధ్య ఒక ఆడియో లీక్ ప్రస్తుతానికి వైసీపీకి అస్త్రంగా మారింది. ఇదే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, సాక్షి, ఎన్టీవీలో కూడా ప్రసారం అవుతూ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇంతవరకు ఈ ఆడియో లీక్ అయ్యేంత వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు, అసలు ఈ ఆడియో లీక్ ఎవరు చేశారనేది మన జర్నలిస్ట్ కిరణ్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే. హాయ్, నమస్తే హరీష్. కరాటం రాంబాబు గారి గురించి మనకు తెలుసు పెద్దలు, అలాగే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఉమా గారు కూడా. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అవును, అసలు ఏమంటారు? అంటే ఒక ఆడియో లీక్ అయిందనుకో హరీష్, నువ్వు నేను మాట్లాడుకున్నావు. నువ్వు నేను మాట్లాడుకున్న ఆడియో ఎట్లా లీక్ అవుతుంది? నువ్వన్నా పంపించాలి, నేనన్నా పంపించాలి. మనిద్దరం కాకుండా లీక్ అయ్యే అవకాశం ఉందా? 100% లేదు. మన ఫోన్ ఏదో పాడైపోయి లేకపోతే ఎవరైనా ట్యాప్ చేసి ఇట్లాంటి పరిణామాలు, ఎవరైనా మన ఫోన్ ట్యాప్ చేశారంటే అది అంతకంటే పెద్ద నేరం ఇంకోటి ఉండదు. ప్రభుత్వం షేక్ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశాలు లేవు. అంత ధైర్యం చేసే పరిస్థితి ఇక్కడ లేదు. సో ఏదో దొంగచాటుగా వినాల్సిందే తప్ప విన్నది ఇలాగా పబ్లిక్ లోకి వచ్చేంత అవకాశం ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కూడా లేదు. అంటే అది ఏ ప్రభుత్వాలైనా కావచ్చు. సో పోతే ఎవరికైనా రిపేర్కి ఇస్తే, మొబైల్ ఎవరికైనా రిపేర్కి ఇచ్చినప్పుడు వాళ్ళన్నా చేసి ఉండాలి. కానీ ఇది ఆ రకంగా కనబడట్లా. ఫస్ట్ థింగ్, కరాటం రాంబాబు గారన్నా లీక్ చేసి ఉండాలి, దేవినేని ఉమ గారన్నా లీక్ చేసి ఉండాలి. ఆ కోణంలోనే మనం మాట్లాడుకోవాలి. ఒక్కసారి మీరు ఆడియో విన్న తర్వాత ఎవరైతే రికార్డు చేస్తారో వాళ్ళ సైడ్ ఆడియో చాలా స్పష్టంగా వినపడుతుంది. అంటే ఈ ఆడియో ఇటువైపు రికార్డ్ అయ్యిందే, రాంబాబు గారి వైపు కాకుండా ఇటువైపు రికార్డ్ అయిందే ఆడియో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే దేవినేని ఉమా గారు ఏమన్నా లీక్ చేస్తారా? ఆయన కూడా హుందాయిన మనిషే కదా, ఒక మాజీ మంత్రిగా పనిచేశారు కదా. అలాంటప్పుడు ఇట్లా ఇంత చిల్లరగా ఒక ఆడియోని లీక్ చేసి కూటమి ధర్మానికి విఘాతం కలిగిస్తారా అనేది ఇప్పుడు మనకున్న ప్రశ్న. ఒక్కసారి మనము ఆడియోలకు వెళదాము. నేను ఒరిజినల్ గా మొత్తం సాక్షిలో వచ్చింది, బిట్టు కట్ అయింది వచ్చింది. నేను ఒరిజినల్ గా మొత్తం ఒకసారి వింటూ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఎవరో ఒక వ్యక్తి రాంబాబు గారండి అన్నాడు. రాంబాబు చెప్పు అన్నాడు. ఆయన బాగా క్లోజ్ గా ఉన్నది. కరాటం రాంబాబు గారు చెప్పు రాంబాబు అన్నాడు. దేవినేని ఉమా గారు మాడతారండి అని చెప్పాడు. అంటే అవతల వ్యక్తి, ఇప్పుడు దేవినేని ఉమా గారి ఫోన్ కాదది. అందులో ఒక వ్యక్తి రాంబాబు గారికి ఫోన్ చేసి దేవినేని ఉమా గారికి ఇచ్చాం. ఆ వ్యక్తి పేరు పరిమి రాంబాబు. పరిమి రాంబాబు. ఈ మొత్తం కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారంటే అది పరిమి రాంబాబు. నాకు అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం పరిమి రాంబాబు అనే ఒక తెలుగుదేశం పార్టీ ఒక చోటా నాయకుడు రాజమండ్రికి దేవినేని ఉమా గారు వచ్చినప్పుడు, దేవినేని ఉమా గారిని కలవటానికి వెళ్ళినప్పుడు రాంబాబు గారితో మాట్లాడండి అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఒక యూట్యూబ్ లో వీడియో చూపించాడు. ఒక యూట్యూబ్ లో ఏమని ఇచ్చారంటే, ఈయన బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు బాలరాజు గారు అని ఇచ్చాడు. 100 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో అని ఒక యూట్యూబర్ ఎవరో చేశారట. ఆ వీడియోను చూపించిన తర్వాత రాంబాబు గారితో ఒకసారి, కరాటం రాంబాబు గారితో ఒకసారి మాట్లాడండి అని దేవినేని ఉమా గారికి ఫోన్ కలిపి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాంట్లో రికార్డు మొత్తం చేసి ఆ రికార్డ్ని వైసీపీ మీడియాకి విడుదల చేశారు. ఎవరు? పరిమి రాంబాబు దొంగ, తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడు. ఆ నియోజకవర్గంలో అంటే పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా నేత. ఎలక్షన్స్ టైంలో బాలరాజుకి ఆ నాయకులకి కొంత గ్యాప్ వచ్చింది. సో ఇక్కడ దాని గురించి మనం చెప్తాను. అయితే ఈ రకంగా పరిమి రాంబాబు రికార్డ్ చేసిన వాయిస్, సరే ఒక్కటి మాట అనుకుందాం, ఒకసారి వినిన తర్వాత ఇంకోటి మాట్లాడతాం. రాంబాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవరో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి. అంటే ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవడో ఒక యూట్యూబర్ 100 కోట్ల రూపాయలు బాలరాజు సంపాదించాడని చెప్పాడట. ఇది ఒక కేస్ స్టడీ అంటారు దేవినేని ఉమా గారు. ఆయన రాజకీయాలకు ఆయన ఏమైనా కొత్తనా? తలపండిన నాయకుడే కదా రాజకీయాల్లో.
100 కోట్ల రూపాయలు అని ఒక యూట్యూబ్ వాడు ఎవరో బురద చల్లాడు, బట్ట కాల్చి మీదేశాడు. అది ఒక నాయకుడు నమ్మచ్చా? ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి. ఒక ఎస్టీకి సంబంధించిన యువకుడు బాలరాజు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. కష్టపడి పనిచేశాడు, ఇంటింటికి వెళ్ళాడు, ప్రతి ఒక్కళ్ళు వెళ్తే గౌరవిస్తాడు. ఎవరికి బలుపు ఉండదు ఆయనకి, ఎమ్మెల్యే అన్న పొగరు ఉండదు ఆయనకి. ప్రతి వ్యక్తిని నిశితంగా చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. పోలవరంకి వెళితే కొన్ని సందర్భాల్లో హరీష్ అక్కడ కొంతమంది బడా వ్యక్తులు ఉంటారు, శాసిస్తూ ఉంటారు. నియోజకవర్గాల్లో ఒక ఎస్సీనో ఎస్టీనో నిలబడితే సరిపోదు, అనేక మంది వ్యక్తులు దాన్ని శాసిస్తూ ఉంటారు. అది మనకు తెలియంది కాదు. సో చాలా సినిమాల్లో కూడా చూసాం, పేరుకే ఎమ్మెల్యే. నేను ఒకప్పుడు టంగుటూరు వెళ్తే టంగుటూరు దగ్గర ఎమ్మెల్యే ఉండేవారు, పేర్లు అవన్నీ అప్రస్తుతం. సంతనూతలపాడు నియోజకవర్గం అయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉండేవాడు. అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గం వాళ్ళు కూర్చుంటే అతను నిలబడేవాడు. సో ఎట్లా డామినేషన్ ఉంటుంది చూసారా? అంటే బాలరాజు అనుకుంటే బాలరాజు మొత్తం చేసేయగలుగుతాడా? 100 కోట్లు సంపాదించేయగలుగుతాడా? అంత శక్తి, అంత తెలివితేటలు బాలరాజుకు ఉన్నట్టు నాకు కనపడలా ఎక్కడ. నేను మాట్లాడాను బాలరాజుతో. సో ఎప్పుడు అతనికి అంత శక్తి, అంత తెలివితేటలు ఉన్నట్టు కనపడలా. పోనీ కరాటం రాంబాబు గారు ఏమన్నా అంటే ఆయనకున్నది మొత్తం పోగొట్టుకున్నాడు. 110 ఎకరాలు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన ఆయన మహానాయకుడు. ఆయన ఏజెన్సీ టైగర్ అంటారు ఆయన్ని. ఆయన చూసి సినిమా ఏమొచ్చింది హరీష్? బన్నీ లాంటి సినిమా. బన్నీ ఒక ప్రాజెక్టు కోసం బన్నీ వాళ్ళ ఫాదర్ మొత్తం త్యాగం చేశాడు, అదే కదా సినిమా. ఈయన చూసి స్ఫూర్తిగా తీసుకుని తీశారు ఆ సినిమా. కరాటం రాంబాబు గారు అంటే ఏజెన్సీ టైగర్ అంటారు. ఆయన కనపడితే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంత గొప్ప వ్యక్తి కరాటం రాంబాబు గారు. ఆయన చెయ్యి ఇలా ఉంటుంది తప్ప ఎప్పుడు ఇలా ఉండదు. ఒకళ్ళ దగ్గర తీసుకోవాలని ఆయన అనుకోడు, ఒకళ్ళకి ఇవ్వడమే. ఆస్తులన్నీ కరగబెట్టుకున్న వ్యక్తి కరాటం రాంబాబు గారు. సో రాంబాబు గారిని ఎందుకు అడుగుతున్నారు ఇవాళ దేవినేని ఉమా గారు అంటే, రాంబాబు గారే అక్కడ బాధ్యత తీసుకుని గెలిపించారు ఆయన్ని, బాలరాజు గారిని. ఇవాళ ఎంత దుర్మార్గమైన పరిస్థితి కనపడతా ఉందంటే హరీష్, జనసేన పార్టీలో ఒక ఎస్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే మీద విపరీతమైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బలమైన సామాజిక వర్గం వాళ్ళు చెప్తున్నా, అది కూడా ఒక పార్టీలోనే ఒక బలమైన సామాజిక వర్గం, ఒక వర్గం, అందులో అందరూ కాదు. నేను పోలవరం నియోజకవర్గంలో ప్రచారం సరళి అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు తీసుకుందామని మన ఛానల్ తరపున వెళితే హరీష్, రాంబాబు గారు మన బాలరాజు గారు కూర్చోబెట్టి భోజనం పెట్టి చేశారు. అందరితో మాట్లాడాను, బాలరాజు గారు గెలుస్తారని చెప్పారు. సో కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆ ఊర్లో అంటే పోలవరం మొత్తం నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామ పెద్ద ఉంటాడు. మాకు తెలుగుదేశం పార్టీకి సీటు రాలేదు అని చెప్పేసి అసలు ఎలక్షన్ బాయ్కాట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎవడు ఓట్లేయద్దు, మెజారిటీ తగ్గడానికి కూడా కారణం అదే, ఓట్లేయద్దని శాసించారు. కూటమిలో సభ్యులు రాంబాబు గారు అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామంలో ప్రతి పెద్ద ఇంటికి వెళ్ళి దండం పెట్టి, చేతులెత్తి దండం పెట్టి మీరు సపోర్ట్ చేయాలమ్మా, చేయాలండి. ఎందుకంటే నాది కూడా ఐరియనే కాబట్టి ఆయన అంత భుజాన్ని వేసుకుని ఎలక్షన్స్ లో ఒక క్యాండిడేట్ నుంచోబెట్టి ఓటు వేయండి అని చెప్పడం నాకు తెలిసి అది ఆయన ఫస్ట్ టైం చేశారు మొన్న ఎలక్షన్ లో. అవును ఆయన ఆ వయసులో ఆయన ఎంత కష్టపడ్డారండి, ఎంత కష్టపడి ఎంత టెన్షన్ పడ్డారండి. అంత టెన్షన్ పడి కరాటం రాంబాబు గారు అక్కడ గెలిపించుకున్నారు బాలరాజు గారిని. సో అక్కడ కొంతమంది ఇప్పటికీ అంటే ఆ రోజు ఆయన ఎన్నిళ్ళు తిరిగినా, డిన్నర్ మీటింగ్కి వెళ్ళారు, లంచ్ మీటింగ్కి వెళ్ళారు, ప్రత్యక్షంగా ఆయనతో పాటు నేను వెళ్ళాను, ఆయనతో పాటు నేను లంచ్ చేశాను, నేను డిన్నర్ చేశాను కొన్ని చోట్ల. అయితే ఆయన ఎవరికి ఇవ్వని ఇంటర్వ్యూ నాకు కూడా ఇచ్చారు. అంటే నేను ఆయనకి నన్నేదో నాకు భోజనం పెట్టారనో నాకేదో చేశారని కాదు, నేను ఏజెన్సీ గ్రామాల్లో తిరిగితే ఆయనకున్న పేరు అమోఘం, చాలా పెద్ద పేరు. ఆయన చరిత్ర ఆయనది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 1 రోజులు 2 నెలల పాటు ఆయన ఇంట్లో ఉన్నారు, ఉండి అక్కడున్న ప్రకృతిని ఆస్వాదించడానికి ఇలాంటి సందర్భంలో ఆయన వెళ్ళడం జరిగింది కరాటం రాంబాబు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈయనంటే అపారమైన గౌరవం, పెద్ద ఆయన అని చెప్పేసి గౌరవిస్తారు. సో అలాంటి కరాటం రాంబాబు గారి ఆడియోని ఈ రకంగా రికార్డ్ చేసి మనం ఇంటర్నల్ గా మాట్లాడుకుంటాం. సపోజ్ నువ్వు నేను అన్నదమ్ములం అనుకో, ఇంకొక మన అన్న మీదే మన కోపం ఉంటది, వేరే రకమైన కోపం ఉంటది. ఎందుకు అంటే సో ప్రేమే ఉంటది, ప్రేమలో చిన్న కోపం ఉంటది. మన ఇద్దరం మాట్లాడుకుంటాం, వాడు అటు ఎందుకు చేశాడు అంటాం,
అనగానే అన్న తమ్ముడో అన్నో మనకు కాకుండా పోతాడా? అంతే. దాన్ని ఇట్లా ఆడియోని రికార్డ్ చేసిన ఈ పరిమి రాంబాబుని ఏం చేయాలి అంటే, కూటమిలో కొన్ని వర్గాలు, పోలవరంలో తెలుగుదేశం పార్టీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు, ఆ గ్రామాలను శాసించే కుటుంబాలు జనసేన పార్టీకి సహాయ నిరాకరణ చేశాయన్నది వాస్తవం. ఆ కుటుంబాలే ఇవాళ కక్షగట్టి రాంబాబు గారి మీద, బాలరాజు గారి మీద కక్షగట్టి దుష్ప్రచారం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. రాంబాబు గారు కూడా డబ్బులు తీసుకున్నారనే మాట్లాడే మనుషులు ఉన్నారంటే వాళ్ళని అసలు మనుషులు అనాలా లేకపోతే ఇంకేమనాలి? 110 ఎకరాలు ఇచ్చేశాడు ఆయన భూమిని పోలవరం కోసం, ప్రజల కోసం ఇచ్చాడు. ఇంతకంటే గొప్పోడు ఎవరుంటారు? సో అలాంటిది కరాటం రాంబాబు గారి ఆడియో రికార్డ్ చేసిన ఈ పరిమి రాంబాబుని ఏం చేయాలి సార్? మ్యాన్పులేట్ అవుతుంది కానండి, మీరు అర్థం చేసేట్లేదు. వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఎమ్మెల్యేస్ రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. మొత్తం అంతా ఎందుకు పన్నీర్లో చెడులు తెచ్చుకుంటున్నారు? మీరు ఒక మాట వింటే, బాలరాజు ఇలా చేస్తున్నాడు కదా అని అడిగితే రాంబాబు గారు ఏమన్నారంటే, నియోజకవర్గ వ్యవస్థ చాలా ఓవరాల్ గా మనం ఉన్నప్పుడు పెద్ద ఆ రోజుల్లో ఉన్న లాంటి పరిస్థితులు లేవు, సిచ్యువేషన్స్ మారాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో చెప్పినప్పుడు ఈయన కూడా ఏమంటాడు చూడు. 4 ఏళ్ళు ఉన్నాయి, చెడ్డ పేరు తీసుకుంటే ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేసి పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మీరు మీకు తెలుసు కదా. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు అంటే వ్యవస్థ అట్లా ఉన్నది అనేది వీళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇందులో బాలరాజు గారు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది మాట్లాడుకోవట్లా, వ్యవస్థ పాడైంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు మనవి చేయదలుచుకున్నాను. చాలా చోట్ల అంటే ఈవెన్ కొలికిపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఎంత గందరగోళం జరిగింది చూశారు కదా. అంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన చేతిలో ఏముండవు, మొత్తం పేకాట క్లబ్బులు ఇలాంటివన్నీ కూడా నడిపేస్తా ఉంటారు అక్కడ పెద్దలు. అదే ఆవేదనతో ఎదురు తిరిగాడు కొలికిపూడి శ్రీనివాసరావు. ఎదురు తిరిగితే సస్పెండ్ చేసేంత వరకు వచ్చింది. కాకపోతే నోరున్న వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావు. సో ఒక విద్యాధికుడు, ప్రొఫెసరు, ఐఏఎస్ ఐపీఎస్లకు పాఠాలు చెప్పిన వ్యక్తి, గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఒక అగ్రవర్ణాలను కూడా డిబేట్లలో చేయి చేసుకున్నంత, అంటే తప్పు అది చేయి చేసుకోవటం, కానీ అంటున్నా అంటే అతనికి ఎంత గట్స్ ఉన్నాయని చెప్తున్నా. అంటే గట్స్ ఉన్నాయి కాబట్టి అతను ఎదురు తిరిగి పోరాడగలిగాడు. ఏంటి పేకాట క్లబ్బులు ఇక్కడ నాకు సంబంధం లేకుండా మీరు ఎట్లా నిర్వహిస్తారు, ఇవన్నీ కూడా ఇది తప్పు కదా అని చెప్పేసి ఆయన ఎదురు తిరిగాడు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున పంచాయతీలు జరిగాయి. కానీ బాలరాజు ఎంత మనిషి అండి? బాలరాజు గారు శాసించేస్తారా? బాలరాజు గారి తుపాకీ భుజం మీద తుపాకీ పెట్టే కుటుంబాలేవో, వ్యక్తులేవో చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు. బాలరాజు గారు పేరుకు అక్కడ ఎమ్మెల్యే అయినా కానీ ఆయన ఏం చేస్తారు? సో ఫైనల్ గా రాంబాబు గారి దగ్గరకు కూడా వచ్చి బాలరాజు గారి మీద నిందలేసి చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ రాంబాబు గారు ఏంటి, ఆయన నీతికి నిజాయితీకి ప్రాణం ఇచ్చే వ్యక్తి, విలువలతో బతకాలనుకునే వ్యక్తి. నేను కూడా మందలించాను, ఏం జరుగుతోంది ఇది, నాకు ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయని మందలించానని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ ఆడియో అందరూ వినే ఉంటారు. ఆడియోలో అంటే ఇంకా అంతకు మించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఒక ఎస్టీ ఎమ్మెల్యే దట్టు జనసేన ఎదగటం ఎవరికి ఇష్టం లేదు. సో వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా ఉండాలి. రాంబాబు గారు అంతా తిరిగి ఎన్నో చేస్తే తప్ప ఆ మాత్రం ఆయన గెలవలేకపోయాడు. సో ఆ కుటుంబాలు ఏవైతే సహకరించని ఆ అగ్రవర్ణ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీలో ఏళ్లుగా ఉండి మేం చెప్పిందే శాసనం అని చెప్పి ఉండే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మొత్తం మీద ఎలాగైనా బాలరాజు గారిని, కరాటం రాంబాబు గారిని కార్నర్ చేయాలి, ఎలాగైనా వీళ్ళకి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో చేస్తున్న పని ఇది అనేది ఖచ్చితంగా మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. అవును, ఎందుకంటే ఒక కొన్ని మీడియా సంస్థలను, ఆ నియోజకవర్గంలో రిపోర్టర్లని, వీళ్ళని ఒక వర్గం నుంచి కంప్లీట్ గా బాలరాజుకు దూరం చేసే ప్రక్రియ చేసుకుంటూ వస్తున్నారట. అంతే. ఆ వర్గం మీడియా ఏం చేస్తుందంటే బాలరాజు గారిని ఎట్లా కార్నర్ చేయాలి, ఎట్లా నెగిటివ్ కొట్టాలి, ఇది మాత్రమే ఏం చేసినా తప్పే అన్నట్టుగానే చూపించాలి. అంటే చివరికి ఫెయిల్ అయ్యడం చూపించాలి. ఏం చాలా మంది ఎన్ని ఆరోపణలు ఉన్నాయి.
మనం మాట్లాడుకోకూడదు, కానీ మాట్లాడుకుంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం, వాళ్ళందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ కూటమిలో ఈ కుట్రలు ఏంటి నాకు అర్థం కావట్లా. కలిసి ఉండాల్సింది అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళంతా ఎంత గట్టిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంది. అలాంటప్పుడు కింది స్థాయిలో ఈ రకమైన పరిణామాలు, ఈ రకమైన పనులు చేయడం ఎంతవరకు కరెక్టు? బహుశా దేవినేని ఉమా గారికి కూడా తెలియదు ఇట్లా రికార్డ్ చేస్తున్నారు. సో ఆ రకంగా రికార్డ్ చేసి ఇలాగ బద్నాం చేసే ఒక కుట్రపూరితమైన ప్రయత్నం ఇది సాక్షి పండుగ చేసుకుంటోంది. వైసీపీ వాళ్ళు దీన్ని ట్రోలింగ్ చేసుకుంటున్నారు, అస్త్రంగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఈ వాస్తవాలను గుర్తిరగాల్సిన అవసరం, ఎవరైతే ఆ వీడియో చూసి ఇలా జరిగిందా అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక క్లారిఫికేషన్ కోసం నేను ప్రత్యక్షంగా తిరిగాను కాబట్టి నాకు తెలిసిన వ్యవస్థను మీకు తెలియజేయాలని గుడ్డిగా గాల్లో చెప్పట్లేదు. ఇది ఫుల్ లెంత్ వీడియో, 6 నిమిషాల 5 సెకండ్లు ఉండే వీడియో, ఆడియో నా దగ్గర ఉన్నది. సో కీలకమైన అంశాలు మీకు చెప్పాను కాబట్టి మళ్ళీంత ఆడియోని అదే మళ్ళీ వినిపించవి మళ్ళీ చెప్పడం అవసరం లేదు కాబట్టి ఇక్కడతో ఈ అంశాన్ని ముగిస్తున్నాను. మీకు ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు, మీ విలువైన కామెంట్లు, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రైట్, థ్యాంక్ యూ.